హాయ్ అండి, వెల్కమ్ టు పారు నరేష్ రెసిపీస్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. చూడండి ఈ చిప్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి క్రిస్పీగా రావడమే కాదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో మరి క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈ చిప్స్ని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పు గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఈ పెసరపప్పులో అంత డస్ట్ పోయే వరకు ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగాక మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసి ఈ పప్పుని ఒక 2-3 గంటల పాటు నానబెట్టాలి. ఒక 2 గంటలు నానబెట్టినా సరిపోతుందండి. చూడండి నేను ఇక్కడ ఒక 2 గంటలు నానబెట్టాను. 2 గంటల తర్వాత తీసి చూస్తే ఈ పప్పు చక్కగా నానిపోతుంది. చూడండి ఇలా నానిపోయాక ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అన్ని వంపేసి పప్పును మాత్రమే మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా నీళ్ళేం తీసుకోకుండా ఈ పప్పును మాత్రమే గ్రైండ్ చేయండి. చూడండి ఇలా మెత్తగా ఎక్కడా పప్పు పలుకురనివి లేకుండా ఇలా మెత్తని పేస్ట్ వచ్చేలా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఈ పేస్ట్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి. స్పెషల్గా ఈ స్నాక్లో నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వాము తీసుకోండి. వాముని డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని కాస్త నలిపి యాడ్ చేయాలి. ఇలా కొంచెం నలిపి వేయడం వలన ఆ వాములోని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి తీసుకోండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే ఈ ప్లేస్లో కొంచెం కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నా సరిపోతుంది. అలాగే మనం పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేయడం వలన మనం చేసే ఈ చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఈ పిండిని బాగా కలపండి. అయితే ఇలా కలిపేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఈ పెసరపప్పు మాయన్కే ఈ పిండి కరెక్ట్గా కలిసిపోతుందన్నమాట. ఒకవేళ ఈ పిండి సరిపోక ముద్ద ఫామ్లోకి రాక ఇంకా స్టిక్కీగా అనిపిస్తుంటే ఇంకొంచెం గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ వేసి కలుపుకోవచ్చు. సో మొత్తానికి ఇలా ఒక పిండి ముద్ద వచ్చేలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద మరీ లూజ్గా ఉండొద్దు, అలానే గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా కలపాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి చపాతీకి సరిపడా పిండి ముద్ద తీసుకొని రౌండ్ బాల్లా చేసి చపాతీలాగా రోల్ చేయాలి. దీనిపైనే కొంచెం గోధుమ పిండి వేసి రోల్ చేసుకుందాం. ఈ చపాతీని మరీ పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా కొంచెం మీడియం మందం ఉండేలా రోల్ చేయండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. మరీ మందంగా ఉండొద్దు, అలానే పల్చగా కూడా చేయకండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం మీడియం మందంగా చేశాక ఇప్పుడు దీనిపైన ఇలా ఒక 4 స్పూన్తో ఇలా హోల్స్ పెట్టండి. ఇలా హోల్స్ పెట్టడం వలన మనం చేసే చిప్స్ అనేవి పొంగకుండా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ చిప్స్ని కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేయడానికి ఫస్ట్ ఇలా ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేశాక ఇప్పుడు మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది మీ ఇష్టం. ఇక్కడ స్క్వేర్ షేప్ కానీ లేదా ట్రయాంగిల్ షేప్ కానీ మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన ఈ చిప్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగానే అవుతాయి. ఇలా డివైడ్ చేశాక ఇప్పుడు ఈ చిప్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండి అయిపోయేంత వరకు చపాతీలా రోల్ చేసుకుంటూ ఆ తర్వాత చిప్స్లా కట్ చేసి తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ అన్ని ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను. ఇలా మొత్తం చిప్స్ని చేశాక ఇప్పుడు ఈ చిప్స్ని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసిన చిప్స్ని కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటాయో అన్నీ యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువగా వేస్తే ఇవి సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా కొన్ని తీసుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ చిప్స్ పై వచ్చే నొరగ మొత్తం పూర్తిగా తగ్గిపోయి ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే నురుగ కూడా తగ్గింది కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి వీటిపై వచ్చే నురగ పూర్తిగా తగ్గిపోయి ఈ చిప్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంలో ఆయిల్ నుంచి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మనం చేసిన చిప్స్ మొత్తం అయిపోయేంత వరకు బ్యాచెస్ వైజ్గా ఇలా ఫ్రై చేసుకుంటూ తీసుకోవడమే. అంతే, క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసరపప్పు చిప్స్ రెడీ అయిపోతాయి. ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్లోకి చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పెసరపప్పు గోధుమ పిండి కాంబినేషన్లో ఈ చిప్స్ని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇందులో మనం పెసరపప్పుతో చేసాం కాబట్టి హెల్దీ కూడా. ఈ చిప్స్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక 10 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకొని క్రిస్పీగా తినొచ్చు. సో ఫ్రెండ్స్, మరి సింపుల్గా చేసుకునే ఈ పెసరపప్పు గోధుమ పిండి కాంబినేషన్లో ఈ చిప్స్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి, ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి.
ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.